మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ చేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళలో. ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది. అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయడం అనేది నాకు అలవాటు. అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను. మధ్యలో కాల్ జారి కింద పడిపోయాను. పడితే అది కింద పడిన తర్వాత ఆపకుండా వాళ్ళందరూ అయ్యో అన్నారు. అనేసరికి దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అప్పలాస్ వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 24,000 స్టెప్పులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. చాలా సంతోషం. ఈయన 156 సినిమాల్లో నటించారు. 546 సాంగ్స్లో కూడా తన నటనతో అందరినీ కూడా అలరించారు. అయితే ఈయన చరిత్ర కనుక చూసుకుంటే చలనచిత్ర జీవితానికి సంబంధించి ఇప్పుడు జనరేషన్కి తెలియని విషయాలే ఎక్కువగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1978 సంవత్సరం ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ అటు హిందీ సినిమాలో కానీ తమిళంలో కానీ ఒక కొత్త నీరు అనేది రావటం మొదలుపెట్టింది. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అప్పటికి వాళ్ళ వయసు 50 సంవత్సరాలు దాటిపోయింది. అలాగే తమిళంలోకి వచ్చేప్పటికి ఎంజి రామచంద్రన్, శివాజీ గణేషన్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్, ఇక్కడేమో మరి ఇక్కడ ఉంటే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు. ఈయన మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ ఒకసారి ఎక్కడో బాగా మ్యూజిక్ వినపడుతోంది ఏంటి అని చెప్పేసి తలుపు తీసి చూశాడు. అక్కడ చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఒళ్ళంతా చెమటలు కప్పుకుంటూ ఉన్నాడు. ఆయన ఏంటి ఇతను ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పేసి నీకు డ్యాన్స్ వచ్చాను అడిగితే వచ్చు అంటే ఎవరు ఎలాగ వచ్చు అంటే నేను ఎక్కడా కూడా శాస్త్రీయ సంగీతం అనేది నేర్చుకోలేదు, నేను సినిమాలు చూసి మాత్రమే డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన అసలు నిజం చెప్పాలంటే 1978 సంవత్సరం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే డ్యాన్స్ వేసేవాళ్ళు. మిగతా వాళ్ళు నడుస్తూనో యుగల గీతాలు ఎక్కడెక్కడో అలాగ ఉండేది తప్ప డ్యాన్స్ అనేది కేవలం ఒక జ్యోతిలక్ష్మి లేకపోతే జయమాలిని లేకపోతే అప్పటి డ్యాన్స్ అంటే ఎల్ విజయలక్ష్మి ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే అసలు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు సినిమాలు ఆయనకి గురువు ఎవరంటే జ్యోతిలక్ష్మి ఏ డ్యాన్స్ చేస్తుందో అది ఇంటి దగ్గర ఆయన ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే ఏకలవ్య శిష్యుడు అనమాట. ఆ విధంగా ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత అలాగా ప్రతి సినిమాలో రిషి కపూర్ కానీ లేకపోతే హిందీ హీరోలు అప్పట్లో మెయిన్ రిషి కపూరే డ్యాన్స్ బాగా చేసేవాడు. అది ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన షమ్మి కపూర్ని కూడా ఇమిటేట్ చేసేవాడు. ఆ విధమైనటువంటి ఈజ్ ఉండేది. అయితే అప్పుడు రాజ్ కుమార్ ఏం చేశాడంటే అది సినిమా డైరెక్టర్ పునాదిరాళ్ళకి ఒక పాట పెట్టాడు. ఆ పాట అప్పట్లో మంచి హిట్, చాలా చిన్న డ్యాన్స్ బిట్ ఉంటుంది అంతే. ఆ తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి ఈ డ్యాన్స్ బిట్ చూసిన తర్వాత అది 7వ సినిమాగా రిలీజ్ అయింది. తర్వాత కోతల రాయుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. కోతల రాయుడులో కూడా తమ్మారెడ్డి భరద్వాజ ఒక బిట్ పెడతారు, డ్యాన్స్ బిట్. అది కూడా సినిమా చూసిన వాళ్ళు అనుకున్నారు ఎవరి కొత్త హీరో డ్యాన్స్ బాగా చేస్తున్నాడు అని. అలాగే ఒకే ఒక్క నిమిషం నటిస్తారు తాయరమ్మ బంగారాయిలో, అక్కడ కూడా ఒక డ్యాన్స్ బిట్ ఉంటుంది. అది చూసిన వాళ్ళు కూడా అనుకున్నారు ఎవరు ఇతను చాలా బాగా చేస్తున్నాడే డ్యాన్స్ మూమెంట్స్ అని. అంటే నేను ప్రత్యక్షంగా ఆ రోజుల్లో చూశాను కాబట్టి ఈరోజు ప్రేక్షకులకు నేను చెప్తున్నాను సినిమా థియేటర్లో రెస్పాన్స్. ఆ తర్వాత 3 కావాలనేటువంటి సినిమా వచ్చింది. ఆడపిల్లకు ఈడిస్తే తోడు కోసం ఏడిస్తే అని చెప్పేసి ఒక పాట. ఆ పాటలో ఇంకా చిరంజీవి డ్యాన్స్ అంటే విశ్వరూపం. సినిమా థియేటర్లో ఏళ్ళు చప్పట్లు. చాలామంది ఆ సినిమా పాట చూసిన తర్వాత ఇంటర్వెల్లో బయటకు వచ్చి ఎవరి కుర్రాడు చాలా బాగా చేశాడు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం నేను స్వయంగా చూశాను అనమాట. ఆ తర్వాత కనుక చూసుకుంటే మోసగాడులో విలన్ క్యారెక్టరు, కానీ శ్రీదేవితో కలిసి ఒక డ్యాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో స్టెప్పులు అది చూసి అప్పుడు కూడా అనుకున్నారు ఇతను మంచి ఇంకా భవిష్యత్తు ఉందని చెప్పి. అంటే ఇనిషియల్ స్టేజెస్లో చిరంజీవి డ్యాన్స్ ఎలాగుంటుంది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలన్నీ చెప్పాను. ఆ రోజుల్లో కమల్ హాసన్ తమిళనాడులో మంచి ఫేమస్. అసలు బేసిక్గా అతను డాన్స్ మాస్టర్. తమిళ్లోకి వచ్చిన తర్వాత హీరో అయ్యాడు, తర్వాత తెలుగులో కూడా హీరోగా చేస్తున్నాడు.
అలాంటి సందర్భంలో వచ్చిందే చాలా మంచి సినిమాలు వచ్చాయి. గురు సినిమా వచ్చింది, తర్వాత ఆకలి రాజ్యం సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలన్నీ కూడా కమల్ హాసన్ డ్యాన్స్లు కుర్రారై కుర్రాళ్ళు అందమైన అనుభవం. ఆ పాటలో చాలా డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడు. అలాంటి కమల్ హాసన్ బేసికల్గా డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ వచ్చు. సో ఇతనికి డ్యాన్స్ రాదు, కేవలం ఏంటంటే తను మిగతా వాళ్ళని చూసి నేర్చుకున్నదే. అలాంటి సమయంలో కమల్ హాసన్ డ్యాన్స్తో చిరంజీవి డ్యాన్స్ని పోల్చి చూసేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా కమల్ హాసన్ డ్యాన్స్ కన్నా తక్కువగా ఉండేది కాదు. చాలా అద్భుతమైన మూమెంట్స్ చేసేవాడు మరి చిరంజీవికి అదే టైంలో కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే మ్యూజిక్ ఇళయరాజా మ్యూజిక్, ఆ తర్వాత ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్, ఎండమూరి వీరేంద్రనాథ్ మంచి రైటరు, అలాగే వేటూరి సుందరరామూర్తి మంచి పాటలు, ఇవన్నీ కూడా చూసుకుని లోక్ సింగ్ అని చెప్పి ఉండేవాడు కెమెరామెన్. అద్భుతమైనటువంటి కెమెరా వర్క్ ఉండేది. అలాగే హీరోయిన్స్ వచ్చేప్పటికి కొత్త తరం హీరోయిన్స్ వచ్చేసారు. రాధిక, రాధ, తర్వాత భానుప్రియ, ఇలాంటి వాళ్ళందరూ. ముఖ్యంగా రాధా భానుప్రియ గురించి చెప్పుకోవాలి. అసలు యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ మూమెంట్సే చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాంటి డ్యాన్స్ మూమెంట్స్ని ఈజీగా ఫాలో అవుతూ డ్యాన్స్ చేసేటువంటి ఇద్దరు హీరోయిన్స్, ఒకళ్ళు రాధ, ఇంకోళ్ళు భానుప్రియ. మీరు కనుక రాధతో చేసినటువంటి రాక్షసుడు సినిమాలో అచ్చా అచ్చా వచ్చా వచ్చా అన్న పాట కనుక చూస్తే అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్. చిరంజీవి ఎంత ఫాస్ట్గా చేస్తే రాధ అంత ఫాస్ట్గా చేస్తుంది. భానుప్రియ కనుక చూసుకుంటే ఖైదీ నెంబర్ 786, మీరు ఒకసారి ఆ సినిమా చూడండి. భానుప్రియ అంత ఈజీగా అంత ఫాస్ట్గా చేస్తుంది. ఎందుకంటే ఆవిడ బేసిక్గా ఆవిడ మంచి నర్తకి. కాబట్టి ఒకవేళ తను మూమెంట్స్లో కనుక చూసుకుంటే తెర మీద వాళ్ళిద్దరూ ఈజ్ కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఆ విధంగా చిరంజీవి ఆ రోజుల్లో ఒక క్రేజ్. ముఖ్యంగా చిరంజీవి చేసినటువంటి కృషి ఈ డ్యాన్సుల్లో, ఈ స్టెప్పుల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, హిందీ ఫీల్డ్లో అప్పటికి డిస్కో డ్యాన్స్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, మిథున్ చక్రవర్తి. డిస్కో డ్యాన్స్ అనేది ఫేమస్ అయింది. ఈ డిస్కో డ్యాన్స్ ఎలాగ చేయాలి అని చెప్పేసి ఇతను ఫారిన్ కంట్రీస్ నుంచి వీడియోస్ తెప్పించుకొని, ముఖ్యంగా మైకేల్ జాన్సన్ చేసే మూమెంట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి, అప్పట్లో సలీం మాస్టర్ చాలా ఫేమస్, అలాగే ఇంకా చాలామంది శివశంకర్ మాస్టర్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకొని ఈజీగా మూమెంట్స్ చేసేవాడు. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఖైదీ 1983లో రిలీజ్ అయింది. రగులుతోంది మొగలి పొద, ఈ పాట ఇప్పటికీ కూడా మీరు చూస్తే కంపోజింగ్ ఎంత బాగుంటుందో. చిరంజీవి ప్రాణం పోసాడు. ముఖ్యంగా మాధవి కూడా నర్తకి, మాధవి డాన్సర్. ఆ డ్యాన్స్ మూమెంట్స్కి చిరంజీవి మూమెంట్స్ కనుక కలిస్తే ఆ పాట ఇప్పటికీ కూడా మీరు తెర మీద కనుక చూసిన, ఈవెన్ యూట్యూబ్లో చూసిన, స్మాల్ స్క్రీన్ మీద చూసిన చిరంజీవి నటన, డ్యాన్స్ మూమెంట్స్ నభూతో నభవిష్యతి. స్వయం కృషిలో మీకు డ్యాన్స్ మూమెంట్స్ ఉండవు. మామూలుగా నడుస్తూ పాడతాడు అతను, కానీ ఆ పాటలో ఒక అభినయం. రుద్రమీణ కనుక తరలిరాధ తనే వసంతం అనేటువంటి పాట కనుక చూసుకుంటే నడకలో కానీ, నడక తీరలో కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కానీ చిరంజీవి ఒక డ్యాన్స్ మూమెంట్స్ని నటనలోకి ఎలా మారిస్తే, కన్వర్షన్ చేస్తే ఎంత బాగా ఉంటుందో రుద్రమీణ సినిమా కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాగే మీకు జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇది 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. సుందరం మాస్టర్ దీనికి డాన్స్. మీరు అప్పని కమ్మని దెబ్బ అనే పాట కనుక చూసుకుంటే అసలు ఎక్కడ డ్యాన్స్ మూమెంట్స్లో చాలా హుందాగా ఒక నడకని కొయిలుగా మార్చి చిరంజీవి కనుక నడుస్తూ ఉంటే, అంతకు తగ్గట్టుగా శ్రీదేవి అతిలోక సుందరిగా కనుక యాక్ట్ చేస్తూ ఉంటే, అది స్క్రీన్ మీద చూస్తూ ఉంటే కాసుల వర్షం కురిసింది, తెర మీద కాసుల వర్షం కురిసింది. అంటే చిరంజీవి నడిచినా ఒక అందం ఉంటుంది, డ్యాన్స్ మూమెంట్స్ చేసినా ఒక అందం ఉంటుంది. అలాగే అతని కళ్ళు కనుక చూసుకుంటే బాలచంద్ర ఒకసారి ప్రశంసించారు. యాక్చువల్గా అతని కళ్ళు చాలా అందంగా ఉంటాయి, చిరుతుపురి కళ్ళలాగా ఉంటాయి. ఓ పక్కన చూసుకుంటే ఒక అభిమానంతో కూడిన కళ్ళులా కనిపిస్తాయి, ఒక పక్కన చూసుకుంటే కోపం, ఉద్రేకం కనపడతాయి, ఒక పక్క చూసుకుంటే కరుణరసాన్ని కురిపిస్తాయి. మగమహారాజు కనుక సినిమాలో చూస్తే ఒక పాటలో దాదాపు 8 రోజుల పాటు సైకిల్ తొక్కే సన్నివేశం ఉంటుంది. యాక్చువల్గా సినిమా పరంగా అందులో పాట కూడా ఉంటుంది. ఆ పాటలో అతని కళ్ళలో చూపించే కరుణరసాన్ని కనుక మనం చూస్తే ఒక డ్యాన్సే కాదు,
డ్యాన్స్లో కళలో చూపించే అభినయం కూడా చాలా ముఖ్యం. నిజంగా ఆ డ్యాన్స్ అనేది ఒక సైకిల్ మీద చేస్తే ఎలా ఉంటుంది అన్నది మగమహారాజులో ఆ పాటలో కనపడుతుంది. అంటే నవరసాలు కూడా తన కళలో చూపించే ఏకైక నటుడు చిరంజీవి. అందుకే మీకు పాటల్లో కానీ, తర్వాత నడకలో కానీ, డ్యాన్స్ మూమెంట్స్లో కానీ, పాటల్లో కానీ ఎక్కడైనా సరే ఆయన అన్నీ కూడా రసాలు కురిపించగలరు. కాబట్టి అందుకే 24,000 స్టెప్పులు ఆయన వేశారు. అంటే ప్రతి స్టెప్ కూడా మనోరంజకంగా తయారైంది. ఇప్పటికీ కూడా అభిమానులు, అంటే ఒక జనరేషన్ అయిపోతే 78 తర్వాత ఎన్ని జనరేషన్స్ వచ్చాయి? 2 జనరేషన్స్, 3వ జనరేషన్ రన్ అవుతుంది. ఇప్పటికీ కూడా యూత్లో చిరంజీవి కనుక సినిమా కనుక చూస్తే ఆ నటన కానీ, ఆ డ్యాన్స్లు కానీ ప్రాణం పెడతారు. కారణం ఏంటంటే ఆ డ్యాన్స్లో సజీవమైనటువంటి ఒక రూపం ఉంది, లాస్యం ఉంది, అలాగే హొయిల్ ఉంది. కాబట్టి ఈరోజు విశ్వంబర సినిమా షూటింగ్ జరుగుతోంది. విశ్వంబర సినిమా షూటింగ్లో కూడా ఆయన అద్భుతమైనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఆయన ఇందిరా కనుక చూసుకుంటే, ఇందిరా సినిమాలో ఒక స్టెప్ ఉంటుంది, అది యాక్చువల్గా వీణ స్టెప్పు. ఆ వీణ స్టెప్ ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేండి. అంటే 1978 నుంచి ఇప్పుడు 2024 వరకు ఆయన చేసినటువంటి సినిమాల్లో ఫస్ట్ ఎలాగుందో ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఆయన చూపిస్తున్నారు. ఇనిషియల్ స్టేజెస్లో ఆయన మిగతా వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి కొన్ని సినిమాలు చేసి ఉండొచ్చు, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆయన ఎప్పుడైతే ఒక మెగాస్టార్గా అవతరించారో 1983లో ఆయన తనకంటూ తాను ఒక స్టైల్ ఏర్పరచుకున్నారు. ఆ స్టైల్ని ఇప్పుడు కుర్రకారులైనటువంటి హీరోలు కూడా ఆయన ఇమిటేట్ చేయలేరు, ఆ డ్యాన్స్ని బిల్డ్ చేయలేరు, ఆయనలాగా స్టెప్పులు వేయలేరు. 70 సంవత్సరాల వయసు వచ్చేసింది దానికి. 70 సంవత్సరాల వయసులో ఏ హీరో కూడా, హిందీ తీసుకున్నా లేకపోతే తెలుగు, తమిళ, మలయాళం ఎవరు తీసుకున్నా కూడా 70 సంవత్సరాల వయసులో స్టెప్పులు వేసేటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పటికీ కూడా 70 సంవత్సరాల వయసులో కూడా ఈనాటి యువతరం వేయనటువంటి స్టెప్పులు మెగాస్టార్ చిరంజీవి వేయగలరు. ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి అంకుఠితమైన దీక్ష, పట్టుదల, సహనం, ఓర్పు, నటన మీద ఏకాగ్రత, చూసి నేర్చుకోవాలంటే తపన, డాన్స్ మాస్టర్ ఏం చెప్తే అది చేసేటువంటి మనస్తత్వం. ఈరోజు ఆయనకి ఒక భరతనాట్యం రాకపోవచ్చు, కూచిపూడి రాకపోవచ్చు, కానీ ఎప్పుడు మీరు చూడండి ఆయన చేసిన సినిమాల్లో ఆయనకి నాట్యం రాదు, భరతనాట్యం రాదు అనేటువంటి అవకాశమే ఉండదు. కొస వరకు చెప్పాలి అంటే యాక్చువల్గా మీకు ఆయన కె. విశ్వనాథ్ కూడా చాలా ఇష్టపడతారు. కె. విశ్వనాథ్కి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటి కమలాసన్ని ఇష్టపడతారు, చిరంజీవిని ఇష్టపడతారు. సాగర్ సంగమం ఈ సినిమాలో ఇది బేసిక్గా డ్యాన్స్కి సంబంధించినటువంటి స్టోరీ. అసలు ఆ సినిమాలో చిరంజీవినే తీసుకున్నారు, కానీ కాల్ షీట్స్ ప్రాబ్లం వల్ల చివరి నిమిషంలో కమలాసన్ తీసుకురావాల్సి వచ్చింది. ఒకవేళ కనుక ఆ రోజుల్లో కనుక ఆ సినిమా కనుక తీసుంటే చిరంజీవిని హీరోగా పెట్టి ఆయన ఈవెన్ క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకొని ఆయన చేయగలిగినటువంటి మనస్తత్వం ఉండేది. ఎందుకంటే శంకరాభరణం సినిమాలో శాస్త్రీయ సంగీతం బాలసుబ్రహ్మణ్యానికి రాదు, కానీ ఆయన నేర్చుకొని ఆ పాటలు పాడారు. కాబట్టి ఒక క్లాసికల్ డ్యాన్సర్కి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా మరి తను చిన్నప్పుడు నేర్చుకోకపోయినా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈరోజు యువతని వృత్తులగించే మెగాస్టార్ చిరంజీవి నిజంగా ధన్యుడు. అలాంటి వాళ్ళు 100కో 1,00,00,000కో ఎప్పుడో పుడతారు. అలాంటి మెగాస్టార్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉద్భవించడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుని ఇలాగా ఆయన చోటు చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం. ఆయన మరిన్ని సినిమాల్లో మరిన్ని స్టెప్పులు వేసి మరి ప్రేక్షకులను గురుతులగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య లైవ్ టీవీ తరఫున ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అలాగే గ్రీటింగ్స్ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.